హాయ్ అండి. ఈరోజు నేను మీకు గోధుమ రవ్వతో దోసెలు చూపిద్దాం అనుకుంటున్నాను. చిన్న గ్లాసేనండి, ఎక్కువ అక్కర్లేదు కాబట్టి నేను క్వాంటిటీ తీసుకున్నా. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. 3 గ్లాసులైతే గనక రవ్వ వేసానండి. చూసారుగా, కొంచెంగా సగ్గుబియ్యం, పెద్ద సగ్గుబియ్యం అయితే బాగుంటుంది. కొంచెం మెంతులు, అట్టు రుచికి 2 టీ స్పూన్లండి, పెద్ద టీ స్పూన్తో ఇవి సాయి మినపగుళ్ళు వేసి వీటన్నిటిని కూడా శుభ్రంగా 2-3 సార్లు ముందు కడిగేసుకోవాలండి. తర్వాత మునిగే వరకు మంచినీళ్ళు పోసి ఒక్క 3 గంటలు మనం అలా పెడితే నానిపోతాయి అనమాట. మునిగే వరకు నీళ్ళు చాలు, నీళ్లు పడేమనమాట. వాటితోనే మనం పప్పు రుబ్బుకుంటాం అనమాట. చూసారా, 3 గంటలు అయిన తర్వాత ఎంత బాగా నానిపోయినాయో. వీటిని ఇప్పుడు మామూలుగా మిక్సీ వేసి మన దోశ బ్యాటర్ లాగా నేను రుబ్బేసుకున్నాను అనమాట. మెత్తగా మనం అట్లుగా ఎలా రుబ్బుకుంటామో అలాగే రుబ్బుకోవాలి. చక్కగా నానిపోయింది కదా పిండి అంతా, అలా పెట్టేశాను. ఇప్పుడు 8 గంటలు పిండి పులిసిందండి. చూసారా మీకు ఆ బబుల్స్ అన్నీ ఎలా ఉన్నాయో. నేనైతే సరిపడినంత సాల్ట్ వేసి పెనం బాగా వేడిగా ఉన్నప్పుడు 2 గరిటెలు పిండి పోసి దోశ వేశాను. అసలు ముసలి వాళ్ళు కానీ చిన్న పిల్లలకైతే కనుక ఎంతో మంచిదండి ఈ దోశ. షుగర్ ఉన్న వాళ్ళైతే చక్కగా తీసుకోవచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనకు కావాల్సిన ఫైబర్ కూడా ఉంటుంది. నేను ఎక్కువగా పప్పు కూడా పెద్ద వాడలేదు. మీరు చూసారు, కలర్ అయితే ఇలాగే వస్తుందండి. ఇంకొంచెం రోస్ట్గా కావాలన్న వాళ్ళు కాల్చుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుందనమాట. నేనైతే మా వారికి ఇది అచ్చంగా కొబ్బరి చట్నీతో ఇచ్చాను. కాంబినేషన్ అయితే కనుక సూపర్గా ఉంది.